బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనందరం కూడా ఏ పూజ చేసినా, ఇంట్లో వ్రతాలు లాంటివి, నోములు లాంటివి, లేదంటే ఆలయానికి వెళ్ళినా, ముడుపులు కట్టాలన్నా, ఏం చేయాలన్నా కూడా కొబ్బరికాయ ప్రధానంగా ఉండాల్సిందే. అది లేనిది పూజ పూర్తే అవ్వదు అని చెప్పి భావిస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకించి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా అది పగిలే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి శకునంగా భావిస్తాం. అది మంచిగా పగిలింది అని అంటే కోరిక నెరవేరుతోంది, నా సంకల్పం నిజంగా నేను న్యాయమైన కోరిక కోరుకున్నాను, అందుకే ఇలా జరిగింది అని చెప్పి. అది కుళ్ళిపోయింది అంటే ఏదో అనర్థం జరగబోతుంది అని చెప్పి. ఇంకొకటి, పిల్లలు ఎవరైనా గర్భవతిగా ఉన్నా కూడా, లేదంటే అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, అది పగిలే విధానాన్ని చూసి అవ్వబోతున్నారు, ఇలా కూడా డిసైడ్ చేస్తారు. ఊళ్ళల్లో చాలా వరకు వింటుంటాం. నిజంగా ఏంటి ఈ కొబ్బరికాయకి, ఈ మన భగవంతుడికి, ఈ పూజలకి, ఈ శకునాలకి అసలు సంబంధం ఏంటి? దాని గురించి ఏం చెప్తారు మీరు? ఫలినీర్యా అఫల అపుష్ప యాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః. నారికేళము అంటారు దాన్ని. అది దేనికి లేని ఒక గొప్ప పేరు, పూర్ణ ఫలం. అంటే మన దగ్గర ఎవరికైనా ఇవ్వడానికి ఏదైనా లేదు కొబ్బరికాయ మినహాయించి అంటే దానికి మించింది ఇంకేటి లేదు. ఏదైనా తాంబూలం ఇచ్చినప్పుడు, పూలు పళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయ పెట్టిస్తే వాళ్ళకి పూర్తిగా ఏ కోరిక అయితే మనసులో ఉంటుందో అది సిద్ధిస్తుంది అనేటువంటిది అపూర్వమైనటువంటి విశ్వాసం. దాన్ని పూర్ణ ఫలము అని అంటారు. అయితే అసలు దాని ముందు అసలు కొబ్బరికాయ అంటే దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్లో ఏ పూజ చేసినా, నిత్య దీపారాధన కాకుండా ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేదు అంటే ఆ పూజ పనికిరాదు, నిష్ప్రయోజనం, నిష్ఫలితం. నిత్య పూజ కూడా, నిత్య పూజ కాకుండా నైమిత్తికంగా గణపతి పూజ చేస్తున్నాం, ఇంకోటి ఏదో చేస్తున్నాం. ఏది చేసినా నిత్య పూజ కాకుండా ఏది చేసినా, ప్రతి షాపుల్లో శుక్రవారం పూజలు ఉంటాయి. అటువంటి చోటు కూడా కొబ్బరికాయ కొట్టలేదు అంటే నిష్ప్రయోజనం, నిష్ఫలితం అంతది. అయితే ఇందులో 1000 రకాలు. వెర్రి అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్ట. వెర్రి 1000 రకాలు, పిచ్చి 10 రకాలు. ఇక పైచ్చులు ఉంటారు ఇంకొంతమంది, రకరకాల అనేక రకాల పైత్యం. ఎందుకంటున్నానంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది మజ్జిగ పగిలింది అనుకోండి, బ్రహ్మాండం అంటారు. నిజమే. కొంతమంది మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు కానీ కొబ్బరికాయను శుభ్రంగా తడుపుకొచ్చి కొడతారు. కడిగి కొడతారు. తడిపి కొట్టకూడదు దాన్ని. అది ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఫలం, పూర్ణ ఫలం. దాన్ని ఆ పీచ ఉండి తీసి శుభ్రంగా మనం కొట్టుకోవటమే. దాన్ని తడిపేసి కొంతమంది కొడతారు, కొంతమంది తడిపి బొట్టు పెట్టి కొడతారు, కొంతమంది తడిపి కొట్టిన తర్వాత బొట్లు పెడతారు. అనిపిస్తుంటుంది ఎక్కడ ఆచారాలు ఇవన్నీ కూడా కర్మ ప్రారంధము. ఇందాక నాకు 1000 రకాలని చెప్పి అందులో అదొక రకం అనుకుని వదిలేస్తాం. ఇవన్నీ కూడా చేయరాని పనులు ప్రధానంగా. ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టంగానే పువ్వు వస్తే నాకు అద్భుతం అంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే నాకేదో అనర్థం అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఒక్క విషయంలో మినహాయిస్తే కొబ్బరికాయ వలన ఎప్పుడు అనర్థం ఉండదండి. ఏంటా ఒక్క విషయం చెప్తా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది, ఏదో మనకు రాబోయేటువంటి అశుభం, ఏదో దోషం, ప్రారంధం దాంతో పోయింది మనకు. అది మంచిదే కదా దాంతో పోతే. కానీ మనల్ని అట్లా అనుకోరు కదా. కుళ్ళిపోయిందంటే ఏదో వస్తుంది, జరగబోతుంది అనుకుంటారు. జరగబోతుంది, దోషం మొత్తం పోబోతుంది, అది ఆలోచించరు. ఏదో నెగిటివ్ జరగబోతుంది అనేటువంటిది మెదడులో పెట్టేసుకుంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయిందా, ఎంత అదృష్ట జాతకుడు. నీ గ్రహాలని అనుకూలించి భగవంతుడు ఏ రూపంలో నీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి నీ కుళ్ళు, కుతంత్రాలు, దోషాలని కూడా పోయినాయి. అట్లా అంటే అది మంచిదిగానే చాలా మంచిదమ్మా. భావించడం కాదు, మంచిది. కానీ కొంతమంది పురోహితులు కూడా అలా కుళ్ళిపోయింది అంటే ఇంకొకటి తీసుకొచ్చి కొట్టండి అమ్మా అని అంటారు కదా. అవును, కుళ్ళిపోయింది నీకు ప్రసాదం కావాలనుకున్నావు కదా, ఒకటి కొట్టావు, నీకు దోషం పోయింది, ఇంకోటి తీసుకొచ్చి ఎవరికి నివేదన. అది ప్రసాదం కోసం, భగవంతుడి నివేదన చేయడం కోసం. నువ్వు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టావో ఆ ప్రసాదం నీకు వచ్చే విధానాన్ని అనుసరించే ఉంటుంది.
నీ లోపల బాగా బాధలు ఏవో ఉన్నాయి, మంచి కొబ్బరికాయ తీసుకొచ్చావు, కొట్టావు, ఇంత ముక్కైనా సరే నీకు ఆ వాసన తెలిసిపోతుంది అంటే నీకు ఆ దోషం భగవంతుడు తీసేశాడు, దాన్ని పక్కన పడేసి ఇంకో కాయ తీసుకొచ్చుకొని కొట్టుకో, ఆయనకి నివేదన పెట్టు, ఆ ప్రసాదం తీసుకో, యోగం. ఓకే. కొంతమందికి కూడా ఇది కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే దానివల్ల ఏవో ఇబ్బందులు వస్తాయని అనుకుంటుంటారు, అది పచ్చి అబద్ధమైన మాట, అపోహ కేవలం అది. ఓకే. 2, కొట్టినప్పుడు పువ్వు వచ్చింది, మహాద్భుతం, కుటుంబంలో ఏదో వృద్ధి కలుగుతుంది. కానీ ఒకే ఒక్క విషయంలో కొబ్బరికాయ కొడితే దోషం. ఎలా అండి? అది పువ్వు వస్తుందని తెలిసి కొట్టడం. అంటే బయట నుంచి మనకు కనిపిస్తుంది ఉన్నట్టుగా, ఒక తీగలా కాకుండా చిన్న చిన్న కొబ్బరి పిందెలు, కొబ్బరి చెట్టు మీద ఇంత పిందెలు పడ్డట్టుగా ఆ కళ్ళ దగ్గర ఇలా వచ్చేస్తుంది, చెట్టు వచ్చినట్టుగా, మొలకలు వచ్చినట్టుగా చక్కగా అలా వచ్చిన దాన్ని మనం చూసిన తర్వాత కొట్టకూడదు. ఓకే. కొట్టడం వల్ల ఏమవుతుందంటే వంశవృద్ధి కష్టం, వంశవృద్ధి కష్టం. కాబట్టి కొబ్బరికాయ మీ వెనకాల పీచు మొత్తం తీస్తున్నప్పుడు ఇక్కడ పువ్వు వచ్చిందని మీకు కనిపిస్తే ఆ కాయ కొట్టద్దు, కుదిరితే పాతి పెట్టండి, మొక్క వస్తుంది. లేదంటే పక్కన పడేసింది, ఇట్లా ఇబ్బంది లేదు. పక్కన పడేస్తే ఆ లోపల దాన్ని బట్టి కాస్త మొక్క పైకి వస్తుంది, వచ్చినప్పుడు మీరు అప్పుడు పెట్టుకోండి. ఒకవేళ ఆ శిఖ మధ్యలో ఉంది మీకు కనిపించాలి, అప్పుడు మీరు కొట్టండి, దానివల్ల వచ్చేంటే ఎలాంటి అనర్థము లేదు. అంతేకాని అది వస్తుందని తెలిసి నేను బయట వెళ్తున్నప్పుడు ఆ బండ్ల మీద చూస్తూ ఉంటాను, దానికి ఇంత చెట్లులాగా వస్తాయి కొబ్బరికి, దాన్ని కొట్టి శుభ్రంగా తీసి ఆ పువ్వు మొత్తం తీసిస్తూ ఉంటారు. అవును, కొబ్బరి పువ్వు అని చెప్పి మధ్య భ్రూణహత్య అంటారమ్మ వాటిని. భ్రూణహత్య అంటే గర్భస్థ పిండాన్ని తీసేయడం కాదు, అది గర్భంతో ఉన్నట్టే కాదు, లోపల ఒక మొక్కనికి ఒక జన్మనిచ్చేటువంటి విధానంలోనే ఉందిగా. ఆ కొబ్బరికాయలో మీరు కాయ తీసి పక్కన పెట్టారు, అందులో ఏది లేకపోయినప్పటికీ కూడా భగవతత్వం వలన అందులోంచి వృద్ధి కలిగిందా లేదా? దాన్ని ఆ వృద్ధి కలిగినప్పుడు మీరు పక్కన పెట్టేశారు, అందులోంచి మొక్కలాగా వచ్చింది, దాన్ని మీరు భూమిలోకి పెట్టేస్తే చెట్టు వస్తుందిగా, ఇంకో 100 కాయలకి అయితే ఇస్తుందిగా. అంటే కొబ్బరికాయల్లో కూడా 2 ఉంటాయి, ఆడవి మగవి 2 ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా. అవునా? మనం గుర్తించవచ్చా? చెప్తున్నాగా, 100 కాయలు పక్కన పెడితే అందులో 25 కాయలకి పువ్వు వస్తుంది. ఆ కాలం ఉంటుంది, మళ్ళీ ఏ కాలంలో పడితే ఆ కాలంలో రావు అవి కూడా. ఆ వచ్చినప్పుడు దాన్ని మనం కొట్టకూడదు. ఓకే. ఓకే. అది భ్రూణహత్య అంటారు దాన్ని. అది చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భం నిలవకపోవటాలు అవి కొన్ని జరుగుతుంటాయి, వంశం ఉత్పత్తి కాకపోవటాలు ఇవి కొన్ని జరుగుతుంటాయి. కొబ్బరికాయకి దీంతో ఇంత సంబంధం ఉందా అంటే కడుపుతో ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే కొడతారా? కొట్టరు. పూర్ణఫలం అని చెప్పి వాళ్ళ భయాలు ఉంటాయి కొన్ని, ఎలా పడితే అలా పగిలితే లోపల నాకు ఏదన్నా అది విచ్ఛిన్నం అవుతుంది, రకరకాలుగా కొట్టరు. అదే కొబ్బరికాయ అనేటువంటిది పూర్ణఫలంగా సంతానం కోసం దానం ఇస్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళు వస్తే కొబ్బరికాయ పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ కొబ్బరికాయ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ సంకల్పం నెరవేరుతుందంటే నాకు వంశవృద్ధి కలుగుతుందని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. కేవలం అది పువ్వు వస్తుంది, అదే మొక్క వస్తుంది అని తెలిసిన తర్వాత దాన్ని మనం కొట్టకూడదమ్మా. ఓకే. అది తప్ప మీకు ఎప్పుడు కూడా కొబ్బరికాయ సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా అది విశేష యోగాన్నే ఇస్తుంది. అయితే ఇంకొంతమంది కలశం మీద పెట్టిన కొబ్బరికాయల్ని కొట్టేస్తారు. కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాన్ని నీటిలో వదిలేయాలమ్మా. నీటిలో వదిలేయాలి. ఎట్లా వదిలేయాలి? అట్లా వదిలేయకూడదు. ఆ కాయను కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే కాస్త ఆ కాయ తేలికవుతుంది. అప్పుడు కొట్టినప్పుడు పై మొత్తం పెంకు వచ్చేసేసి కురుడిలాగా వస్తుంది. లోపల ఆ కురుడిలాగా వచ్చిన దాన్ని తీసుకెళ్ళి నీళ్ళు వదిలేసి లోపల ఉండే జలచరాలు, చేపలు అవన్నీ అవి తింటాయి, తిని మనల్ని ఆశీర్వదిస్తాయి. కానీ కొట్టొద్దన్నారు కదా. దేనికి కొట్టొద్దన్నా? నేను మీకు 2 మొక్కలు చేయొద్దంటున్నా. ఓకే. అది అలా లోపల పల్పంతా ఒకటిగా ఉన్నప్పుడు లైట్గా పగలగొట్టి పెంకు తీసేయమన్నా. ఓకే. ఆ పెంకులు మొత్తం తీసేసి ఆ కొబ్బరి కురుడిలాగా వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేస్తే చేపలు తినేస్తాయి. అలాగే ఎప్పుడు ఏ పూజా కలశంలో వాడిన కొబ్బరికాయనైనా కూడా ఇలానే చేయాలా? కొట్టకూడదమ్మా. కొన్ని పెట్టినప్పుడు కొబ్బరికాయలాగా మనం బొండం పెట్టినప్పుడు ఆ బొండాన్ని ఏం చేయాలి? ఇంటి ముందు మనం చక్కగా కట్టేసుకోవచ్చు. కట్టుకున్నప్పుడు మనకి ఎంత దిష్టి ఉంది, అది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం కొబ్బరికాయ చెప్పేస్తుంది మనకు. ఎలా తెలుస్తుంది? మామూలుగా కొబ్బరికాయ అనేటువంటిది మనం 2 బొండాలు తీసుకురండి, 2 దేవుడి దగ్గర పెట్టండి, అర్థం చేయించండి. ఒకటి గూట్లో పెట్టండి ఇంట్లో, ఇంకోటి ఇంటి ముందు కట్టండి. గూట్లో పెట్టిన చెట్టుకి ఎండిపోతుంది నార్మల్గా. ఆ ఇంటి ముందు కట్టింది ఆ దోషానికి కుచించుకుపోతుంది.
ముడుచుకుపోయినట్టుగా. ఓకే. ఎక్కడికక్కడికి అది ఎంతకాయ కూడా మామూలుగా ఇంతకాయ ఎండిపోతే ఇంత అవుతుంది, కానీ ఇదేమవుతుందంటే ఇలా తగ్గిపోతుంది, ఇట్లా కుచించుకుపోయినట్టుగా అవుతుంది. గుమ్మడికాయ అయినట్టుగానే అవుతుంది. గుమ్మడికాయ కన్నా దారుణంగా అవుతుంది, కుచించుకుపోయినట్టుగా అవుతుంది. ఇలా ఊపితే కసకసకసగా సౌండ్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే లోపల మొత్తం కూడా నీళ్ళు కనుక కొబ్బరికాయని ఎండిపోయి పొడిలాగా అయిపోతుంది. అప్పుడు దాన్ని తీసి పొయ్యిలో వేసేయాలి. ఇప్పుడు దాన్ని పొయ్యిలు నీటిలో లేవు వేయకూడదు. కదండి, పొయ్యిలు ఎక్కడున్నాయి ఇప్పుడు మనకు సిటీ? తగలబెట్టండి, బాయిలర్లో వేయటము, అంత మంట పెట్టి దాన్ని కాల్ చేయటము చేయండి. అప్పుడు ఓకే. ఎందువలన దాన్ని నీళ్ళలో వేయకూడదు. అప్పుడు ఎందుకని? దాన్ని నీటిలో వేస్తే అదేదో తినే పదార్థం అనుకోని చేపలు వచ్చి తినడానికి వచ్చినప్పుడు అవి ఎండిపోయి ఉంటుంది, అవి గుచ్చుకుని అవి చనిపోతాయి. ఆ పాపం ఎవరికి వస్తుంది మళ్ళీ? మనకి. కాబట్టి ఏది ఎలా చేయాలి? ఒక్క కొబ్బరికాయ మనిషి జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుందండి. మనిషి యొక్క ప్రతి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టాలి. ఆలయంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాల్సిందే అంటారా? కొట్టాల్సిందేనంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది మొక్కులు పెట్టేసుకుంటారు. నేను 100 కొబ్బరికాయలు కొడతా, 1000 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి ఆ కొబ్బరికాయ తీసుకుని వాళ్ళ తల మీద కొడితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అదేంటండి ఎట్లా మాట్లాడచ్చా మీరు అంటే, ఎవరు చెప్పాడు నీకు 100 కొబ్బరికాయలు నేను కొడతాను మొక్కుకోమని? పిచ్చి, పైత్యం, వెర్రి, 1000 రకాలన్నట్టుగా ఇది ఒకటి. ఎందువల్లంటే ఒక కొబ్బరికాయ మీరు వాళ్ళు కొడితే సాయంత్రానికి అది ప్రసాదం అయిపోవాలి, అది తినేసేయాలి, మిగలగొద్దు. అస్తమానం అంటే ప్రసాదం తినగలిగితే నువ్వు కొబ్బరికాయ కొట్టు, ఏదో పండుని వేదన పెట్టు. నేను సత్యనారాయణ వ్రతం చేయించాల్సి వస్తే 3 కొబ్బరికాయలు కొట్టమని చెప్తా. మొదలు, మధ్యన, చివర 5 గంటలకు 5 కొబ్బరికాయలు కొడతానండి. మొదట్లో పంచామృతానికి కొట్టద్దని చెప్తా. నువ్వు తినగలవా? దాంతో ప్రసాదం చేయకూడదు. మళ్ళీ అంటే కొబ్బరిలో చేసుకుని తింటా అవన్నీ చేయకూడదు. నువ్వు తినగలవా? చెప్పండి ఒక మాట. తినలేవు కానీ ప్రసాదం ఇస్తావు, వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి ప్రసాదం 10 మందికి ప్రసాదం ఇస్తావు. ఇచ్చిన వాళ్ళు ఎంతో కొంపలో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కానీ తినలేరుగా. రాత్రి తెల్లారిందంటే అది దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కనుక ఒక అనుగ్రహం ఉంటుందో ఉండదు. ఓకే. దాన్ని నువ్వు పచ్చళ్ళలో కలుపుకుంటావు, ఇంకోటి చేస్తావు, రౌట్లో దంచుతావు. ఇవన్నీ కరెక్ట్ అయిన విషయం కాదు. ప్రసాదాన్ని అలాను భోజనం చేయాలి. అస్తమానంలోపు చేయలేకపోతున్నావుగా, అదొక దోషం. కాబట్టి అన్ని కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎండబెట్టి చాలా మంది అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొడతానన్నప్పుడు కొట్టేసి వెళ్ళిపోతారు వీళ్ళు నమస్కారం పెట్టుకొని. ఈ కాంట్రాక్టర్లు ఉంటారు, ఈ కొబ్బరి చిప్పలు మొత్తం కొనుక్కొని ఇలా ఎండబెట్టేసుకొని దాన్ని కొబ్బరి చిప్పలు తీసి ఎండిపోయిన తర్వాత దాన్ని గానుగులో పట్టించి కొబ్బరి నూనె తీసి అమ్ముతారు. తిలా పాపం తల పిడికెడు. నేను ఏదో నాకున్న కష్టాలు ఇవన్నీ తీరిపోతే నేను మొక్కుకున్నా, నా అదృష్టమో భగవంతుడి అనుగ్రహమో నా కష్టాలు తీరిపోయినాయి అంటే నా పాపం మొత్తం పోయింది, కొబ్బరికాయలు కొట్టేశా. ఈ పాపం అంతా ఎవరికి వచ్చిందండి? అందరికీ అంత కట్ట. ఇప్పుడు అలా కాకుండా మన ఇంట్లో మనం కొట్టిని అన్ని పక్కన పెట్టి చాలా మంది అలా పట్టించుకుని వాళ్ళ వరకే వాడతారు కదా. ఎవరి దరిద్రం వాళ్ళే అనుభవించినట్టు. నీకు నార్మల్గా కావాలంటే కొబ్బరికాయ కొట్టుకుని ఎండబెట్టుకొని తీసుకో. భగవంతుడికి నువ్వు కొట్టినప్పుడు అది ప్రసాదంగా అస్తమానంలోపు నువ్వు తినగలిగితే 100 కొట్టు కొబ్బరికాయలు. కొబ్బరిలో అంటే ఈ కొబ్బరి ఇట్లా కొడతారు కదా, అందులో పంచదార కలుపుకొని తిను, బెల్లం కలుపుకొని తిను, కానీ పొయ్యి మీద పెట్టడాలు అటువంటి నువ్వు చేయొద్దు. అస్తమానం దాటితే ఉపయోగం లేదు. నువ్వు పూజ చేసుకొని అలా తినగలవా? మరి ఎవడు నిన్ను 100 కొబ్బరికాయలు కొట్టమన్నాడు అంటే నీ కష్టం తీరడం కోసం నువ్వు 100 కొబ్బరికాయలు, 200 కొబ్బరికాయలు, 300 కొబ్బరికాయలు, 1000 కొబ్బరికాయలు మొక్కుబడి పెట్టేసుకొని ఆ మొక్కు తీర్చేసుకొని ఆ కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే వాడెవడో వచ్చి కాంట్రాక్ట్ తీసుకునేవాడు ఆ కొబ్బరి చిప్పల్ని ఎండబెట్టి దాని నుంచి నూనె తీసి సీసాలు అందరికి ఇస్తే తిలా పాపని తిలా కొడు పిడికిరని చెప్పి అందరికీ అంట కట్టావు దరిద్రాన్ని. ఎంతవరకు ధర్మం? ఏది ఎంతవరకు ఎలా చేసుకోవాలి? నియమాలు ఉంటాయి. ఆ నియమాన్ని చరించి మనం చేస్తే దాని ప్రభావం కూడా మనం అంతే అనుభవిస్తాం. కొబ్బరికాయ అంటే మనిషి యొక్క జీవితాన్ని కొబ్బరికాయ మార్చేస్తుందంటే మరి ఎందుకు మార్చేదండి? ఇదే. ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టి దానికి బొట్టు పెట్టిన నివేదన పెడతారు. అవును. నీ కంచంలో అన్నం పెట్టిన తర్వాత అన్నంలో అంత కుంకుమ వేసి తింటావా? ఎందుకని? ఎలా తింటామండి? మరి ఆయనకి ఎట్లా పెడుతున్నావు కుంకుమ వేసి నువ్వు? అంటే అది మంగళకరం కదా, భగవంతుడు అనేసరికి ఎప్పుడు నువ్వు తినేది మంగళకరం కదా, అన్నం మంగళకరం కదా, తినే అన్నం మంగళకరమైంది కదా. వాస్తవమే మీరు అన్నది, కానీ మన ఆలోచన అంతా భగవంతుడికి సంబంధించిన వస్తువులు అంటేనే మంగళకరం అనే ఆలోచన వస్తుంది కాబట్టి. బొట్టు పెట్టు, నువ్వు ఆ బొట్టు పెట్టిన దొరకు మొక్క కోసి నీకు ప్రసాదంగా ఇస్తే తురుచుకొని తింటావుగా. ఏ మనం తినలేము. అదేంటమ్మా మరి? మంగళప్రదం, మంగళకరం, భగవంతుడికి పెట్టాలి అంతవరకు ఆ మొక్కను కోసి ప్రసాదంగా చేతిలో పెడతాను. నాలాంటి వాడితే ఎంతే పెడతాడు? మహామూర్ఖం కదా మేము.
నువ్వు చేసిన పని నీకే తెలియాలని చెప్పి అంతవరకే కట్ చేసి ఆ ముఖం తీసి ప్రసాదంగా తినమ్మా అంటాం. నా కొంగు తీసుకుని తుడుచుకునేది తింటారు, అదేంటి మరి? ఇప్పుడు ఆ కొట్టిన కొబ్బరికాయ కూడా దేవుడు పటాల సైడు ఫేస్ ఉండే, అది వైట్ కలర్ ఉండే సైడ్ పెట్టాలా, మన సైడ్ పెట్టాలా కూడా అది చాలా కన్ఫ్యూజన్. మన నివేదన ఎవరికి పెడుతున్నాం? భగవంతుడికి. మరి అది ఎటువైపు ఉండాలి? ఆయన వైపే ఉండాలి. మన వైపు ఎందుకు ఉండటం? మనకు కాదు కదండి నివేదన, భగవంతుడికి నివేదన పెట్టి మనం ప్రసాదం తీసుకుంటున్నాం. అంటే ఆ కొబ్బరానికి నివేదన పెట్టినప్పుడు భగవంతుడా నా ముఖం మొత్తం చూసావు కదా, నిర్మలంగా ఉన్నా, ఇక్కడ రకరకాల ఆలోచనలు ఉన్నాయి, ఈ రకరకాల ఆలోచన వల్ల నా మనసులో ఉండేటువంటి నిర్మలం పోతుంది కనుక నాలో నిర్మలాన్ని నువ్వు వృద్ధి చేయించు, రకరకాలుగా ఉండేటువంటి ఆలోచనల్ని నువ్వు తీసి పక్కన పడేసి, నా వెనకాల ఉంది అంత గట్టిగా ఉంది అనాలోచనలన్నీ ఉన్నాయి కానీ నా మనస్సులో మాత్రం ఎలాంటి ఒక భేదము లేదు. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో లేదంటే అదనో ఇదనో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచన నేను తగ్గించుకోలేకపోతున్నా, అలా అని చెప్పి నిన్ను వరిచి నేను పక్కకి రాలేకపోతున్నా. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయి, నన్ను ప్రశాంతంగా చూడు, అలా దాని విధానం అదంతా. ఓకే. అంటే ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తుందమ్మా, మనం తెలుసుకోగలిగారు కాకపోతే అది విషయం. సంతోషం గురుగారు. చాలా అంటే విషయాలు కొబ్బరికాయ వల్ల ఇన్ని ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల తెలిసి తెలియక దోషం కూడా అంటించుకుంటున్నాం అనేది అర్థమైంది మీ మాటల్ని బట్టి. దానివల్ల జాగ్రత్త పడే వాళ్ళు జాగ్రత్త పడతారు. సంతోషం అండి, ధన్యవాదాలు.